నెల్లూరులో ఇవాళ ఏపీ మంత్రులు పర్యటించనున్నారు. ఆత్మకూరులో 5 మంత్రులు పర్యటిస్తారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు మంత్రులు సవిత, వీసీ జనార్దన్, నారాయణ, ఫరూక్, ఆనం రామనారాయణ రెడ్డిలు. ఇవాళ బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్స్ తో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భేటీ కానున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం, స్టాండింగ్ కమిటీ ఎన్నికలు అనుసరించాల్సిన వ్యూహంపై కార్పొరేటర్స్ తో చర్చించనున్నారు కిషన్ రెడ్డి. ఇవాళ తెలంగాణ భవన్లో బీసీ నేతలు సమావేశం కానున్నారు. బీసీ కులగణన, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్పై చర్చించనున్నారు. బీసీ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు మాజీ మంత్రి కేటీఆర్. జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్సీ కవిత ఇవాళ పర్యటిస్తారు. సాయంత్రం కొండగట్టు అంచనను దర్శించుకోనున్నారు. బేర్పూర్లో నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు హాజరవుతారు కవిత. రేపు జగిత్యాల నేతలతో సమావేశం కానున్నారు. ఇవాళ ముచ్చింతల్లో సమతా కుంభ అంకురార్పణ జరగనుంది. సాయంత్రం 4:30కి సమతా కుంభ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఉదయం 7:30 గంటల నుంచి ఉత్సవారంభ స్నపనం నిర్వహిస్తారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్లో సమతా యాత్ర చేపడతారు. అంబేద్కర్ విగ్రహం నుంచి పీపుల్స్ ప్లాజా దాకా చిరంజీవి స్వామి ఆధ్వర్యంలో ఈ సమతా యాత్ర జరుగుతుంది. మధ్యాహ్నం 12:30 గంటలకి నెక్లెస్ రోడ్లో సమావేశం నిర్వహిస్తారు. మార్చి 1 నుండి తెలంగాణలో లాసెట్ దరఖాస్తులు స్వీకరించుకున్నారు. ఈసారి పీజీ లాసెట్ ప్రవేశ పరీక్షల్లో సిలబస్ మార్పు చేశారు. ఈ నెల 25న లాసెట్, ఈసెట్ నోటిఫికేషన్స్ విడుదల చేయనున్నారు. వచ్చే నెల 3 నుండి ఈసెట్ కు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. మే 12న ఈసెట్, జూన్ 6న లాసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నెల 11న స్థానికులకు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కల్పించబోతున్నారు. ఇవాళ తిరుపతిలో శ్రీవారి దర్శనం టోకెన్లు జారీ చేయనుంది టీటీడీ. మహతి ఆడిటోరియం, బాలాజీనగర్ కమ్యూనిటీ హాల్లో దర్శన టోకెన్లు జారీ చేయబోతున్నారు టీటీడీ అధికారులు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అర్బన్ నక్సల్స్ చేతిలో విద్యా వ్యవస్థ బందీ అయిందన్నారు. విద్యార్థులకు తుపాకులిచ్చి కొండపల్లి సీతారామయ్య, చంద్రపుల్లారెడ్డిని తయారు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. విద్యార్థులను అంబేద్కర్, పటేల్, ఛత్రపతిలా తీర్చిదిద్దేందుకే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చామన్నారు కేంద్ర మంత్రి. గన్నుల రాజ్యం కావాలా, పెన్నుల రాజ్యం కావాలా అని ప్రశ్నించారు బండి సంజయ్. సీఎం రేవంత్తో మున్సిపల్, జీహెచ్ఎంసీ అధికారులు సమావేశమయ్యారు. గ్రేటర్లో చేపడుతున్న ప్రాజెక్టులపై చర్చించారు. మీరాలం చెరువుపై నిర్మిస్తున్న బ్రిడ్జ్ విషయంలో అధికారులకు పలు సూచనలు చేశారు ముఖ్యమంత్రి. 90 రోజుల్లో బ్రిడ్జ్ డీపీఆర్ పూర్తి చేయాలన్నారు. 30 నెలల్లో మీరాలం చెరువుపై బ్రిడ్జ్ పూర్తి కావాలన్నారు సీఎం. 3 ప్రతిపాదనలని చేశారు అధికారులు. 2 రోజుల్లో సమగ్ర సమాచారంతో రావాలన్నారు రేవంత్ రెడ్డి. బీసీ సంఘాలతో మంత్రులు పొన్నం ప్రభాకర్, కేకి సమావేశమయ్యారు. కులగణనను బీసీ సంఘాలు అభినందించాయన్నారు మంత్రులు. బీసీ సంఘాల సూచనలు సీఎం దృష్టికి తీసుకువెళతామన్నారు మంత్రి పొన్నం. గ్రామాల్లో కులగణన సర్వే బాగా జరిగిందన్నారు. హైదరాబాద్ లాంటి నగరాల్లో ఇబ్బంది ఏర్పడిందని చెప్పారు. కులగణనపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. దేశంలోనే కుల సర్వేను పారదర్శకంగా నిర్వహించామని పొన్నం తెలిపారు. కులగణన విషయంలో తమ అభ్యంతరాల్ని మంత్రి పొన్నం ప్రభాకర్కు వివరించామన్నారు బీసీ కుల సంఘాల నేతలు, మేధావులు. సర్వేల్లో తప్పులు దొరికిన విషయాన్ని ఆధారాలతో సహా ప్రభుత్వానికి సమర్పించామన్నారు. గతంలో ముస్లిం బీసీల్ని కలపకుండానే బీసీలు 51% ఉన్నారన్న విషయాన్ని ఆధారాలతో సహా వివరించామన్నారు. బీసీ జనాభా తగ్గుదల వెనక కుట్ర జరిగిందా లేక పొరపాటు జరిగిందా తెలియదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని సూచించామన్నారు. కులగణనలో 34 లక్షల మంది తగ్గారని అనుమానాలున్నాయన్నారు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్. బీసీల జనాభా 21 లక్షలు తగ్గిందన్నారు. అగ్రకులాల జనాభా 16 లక్షలు పెరిగిందని చెప్పారు. 6 అంశాలను ప్రభుత్వం ముందుంచామని జాజుల శ్రీనివాస్ తెలిపారు. బీసీలను కాంగ్రెస్ దగా చేసిందంటున్నారు గంగుల కమలాకర్. కామారెడ్డి డిక్లరేషన్ ని కాంగ్రెస్ మరిచిపోయిందన్నారు. కులగణన రీసర్వే చేయకపోతే ఊరుకునేది లేదని అన్నారు. బీసీల్ని తొక్కే కుట్ర జరుగుతుందన్నారు శ్రీనివాస్ గౌడ్. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలంటూ శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఎన్డీఏ ఘన విజయం సాధించిందన్నారు సీఎం చంద్రబాబు. వాయు కాలుష్యంతో పాటు రాజకీయ కాలుష్యంతో ఢిల్లీ వాతావరణం చెడిపోయిందన్నారు. మోదీపై నమ్మకంతోనే బీజేపీని గెలిపించారని, మోదీ నాయకత్వాన్ని ప్రజలు బలపరిచారని చెప్పారు. స్థిరమైన పాలన, నాయకత్వంతోనే అభివృద్ధి జరుగుతుందని, భారత్కు సరైన సమయంలో వచ్చిన సరైన నాయకుడు మోదీ అని అన్నారు. కొందరు సంక్షేమం పేరుతో అవినీతి చేశారని విమర్శించారు. మోదీపై ప్రజల విశ్వాసానికి ఢిల్లీ ఫలితాలే నిదర్శనమన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మోదీ లక్ష్యాల్ని అందుకోవడంలో ఢిల్లీ పాత్ర కీలకమన్నారు.
ఢిల్లీలో బీజేపీ విజయం శుభపరిణామమని, డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారానే అభివృద్ధి సాధ్యమని అన్నారు. బీజేపీ హామీల్ని ప్రజలు నమ్మారని మిత్రపక్ష నాయకులకు పవన్ కళ్యాణ్ అభినందనలు తెలియజేశారు. 12 ఏళ్లుగా ఢిల్లీకి పట్టిన కేజ్రీవాల్ గ్రహణం వీడిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మోదీ నాయకత్వానికి ప్రజలు పట్టం కట్టారన్నారు. ఢిల్లీ ప్రజలు సుస్థిరమైన పాలన కోరుకున్నారని, కేజ్రీవాల్ అనేక హామీలు ఇచ్చి చివరకు అవినీతికి పాల్పడ్డారని చెప్పారు. అహంకారం నెత్తికెక్కిన వారికి ప్రజలు బుద్ధి చెప్తారని మరోసారి రుజువైందన్నారు. రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ వరుసగా ఓడిపోతోందన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ డైమండ్ టచ్ సాధించిందన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ కి గాడిద గుడ్డు మిగిలిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ పరాజయంలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిల పాత్ర అమోఘమంటూ హరీష్ రావు ఎద్దేవా చేశారు. 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు చేసి ఇతర రాష్ట్రాల్లో రేవంత్ ఎన్నికల ప్రచారం చేసుకోవాలన్నారు. లేదంటే ఎక్కడ అడుగుపెట్టినా ఇవే ఫలితాలు వస్తాయన్నారు హరీష్. తమ బతుకులు మారుతాయని ఢిల్లీ ప్రజలు తీర్పిచ్చారన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. కేజ్రీవాల్ బాగుపడ్డారు, ప్రజల బతుకులు మారలేదన్నారు. గల్లీ గల్లీకి లిక్కర్ షాపులు ఏర్పాటు చేశారని ఆరోపించారు. లిక్కర్ స్కామ్ తో ఢిల్లీ ప్రజలు తలదించుకున్నారన్నారు. దేశంలో కాంగ్రెస్ కు భవిష్యత్తు లేదని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పై వ్యతిరేకత వచ్చిందని, తొందరలోనే ఢిల్లీ తరహా తీర్పు రాబోతోందని ఈటెల తెలిపారు. ఢిల్లీలో బీజేపీ గెలవడం సంతోషమన్నారు బీజేపీ ఎంపీ అరవింద్. సీఎం ఎవరన్నది పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుందన్నారు. ఉచిత పథకాలు గెలిపిస్తాయనుకోవడం పొరపాటే అన్నారు. తనకు అప్పగించిన 2 సీట్లు గెలిచామన్నారు. సిసోడియాని ఓడించడం సాధారణమైన విషయం కాదన్నారు అరవింద్. కేటీఆర్ తక్షణమే రేవంత్ కు క్షమాపణ చెప్పాలన్నారు ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్. కేటీఆర్ తన పదవి పోయిన దగ్గర నుండి సీఎం రేవంత్ ను టార్గెట్ చేశారన్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలు చేశారని ఆరోపించారు. ఢిల్లీ ఫలితాలకు రేవంత్ కు ఏం సంబంధం అని ప్రశ్నించారు. ఢిల్లీలో రేవంత్ ప్రచారం కూడా చేయలేదన్నారు. ఆప్ ను అస్తవ్యస్తం చేసింది కవితనే అని విమర్శించారు రామచంద్ర నాయక్. ఢిల్లీ ఫలితాలపై మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఢిల్లీ ఫలితాలు చూసి బీజేపీ నేతలు సంబరపడుతున్నారని, కానీ తెలంగాణలో ఎప్పటికీ బీజేపీ అధికారంలోకి రాదని అన్నారు. తాము చేస్తున్న అభివృద్ధే తమ పార్టీకి రక్ష అన్నారు. కాంగ్రెస్ సంక్షేమ పథకాలే మళ్లీ గెలిపిస్తాయని చెప్పారు. త్వరలోనే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు మహేష్ కుమార్ గౌడ్. జనసేన నేత కిరణ్ రాయల్ పై ఆరోపణలు వచ్చాయి. తనను మోసం చేశాడని లక్ష్మి అనే మహిళ ఆరోపిస్తోంది. తనకు ₹1,20,00,000 ఇవ్వాలంటోంది మహిళ. 2013లో కిరణ్ రాయల్ తో పరిచయం ఏర్పడిందని, అప్పుడు నగదిచ్చానని తెలిపింది. తిరిగి అడిగితే బెదిరించాడని ఆమె ఆరోపించింది. తనకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సాయం చేయాలని మహిళ విజ్ఞప్తి చేసింది. తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు జనసేన నేత కిరణ్ రాయల్. వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. క్రిమినల్ లేడీతో నిరాధార ఆరోపణలు చేయించారన్నారు. తనకు మహిళ ₹1,20,00,000 ఇచ్చినట్లు ఆధారాలు లేవని చెప్పారు. వైసీపీ ఆడుతున్న చిల్లర రాజకీయం ఇదన్నారు. భూమన అభినయ్ రెడ్డి ఇలా చేయిస్తున్నారని కిరణ్ రాయల్ అంటున్నారు. హైదరాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కనాజీగూడలో తెలంగాణ పిండి వంటల గోదాంపై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. గోదాంలో నిల్వ ఉంచిన 10 క్వింటాళ్ల పీడీఎస్ రైస్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అల్వాల్ పోలీసులకు అప్పగించారు ఎస్ఓటీ పోలీసులు. ఎన్నో రోజుల నుండి పీడీఎస్ పేరుతో పిండి వంటలు చేస్తున్నట్టుగా గుర్తించారు. శ్రీ సత్యసాయి జిల్లా రోళ్ల మండలంలో బైక్ చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల్ని చాకచక్యంగా పట్టుకున్నారు పోలీసులు. మడకశిర నియోజకవర్గంలో బైక్ దొంగతనాలపై పలు మండలాల పోలీస్ స్టేషన్లలో భారీగా కంప్లైంట్స్ రావడంతో వాటిపై దృష్టి పెట్టారు పోలీసులు. ఎటకెలకు చోరీలకు పాల్పడుతున్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన 2 అంతర్రాష్ట్ర దొంగల్ని అదుపులోకి తీసుకుని వారి నుంచి 4 బైకులను స్వాధీనం చేసుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నంలో భీష్మ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకను పురస్కరించుకుని ప్రత్యేకంగా ముస్తాబైంది గ్రామదేవత చౌడేశ్వరి దేవాలయం. హరిహర బుగ్గరాయుల కాలంలో నిర్మించిన చౌడేశ్వరి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు గ్రామస్తులు. బుచ్చయ్య గారి పల్లికి చెందిన పిచ్చెల్లి వంశస్థుల ఆధ్వర్యంలో వడిబియ్యం ఊరేగింపు కార్యక్రమం జరిగింది. అమ్మవారికి వడిబియ్యం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు భక్తులు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఫిబ్రవరి తొలి వారంలోనే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మంలో గరిష్టంగా 36.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్లో నిన్న 32.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్లో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹87,750 చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹81,260 పలుకుతోంది. కిలో వెండి ధర ₹97,800 ఉంది.
ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. మొత్తం 70 సీట్లలో 48 సీట్లు గెలిచింది. 12 ఏళ్ల పాటు ఢిల్లీని పాలించిన ఆప్ ఇప్పుడు 22 స్థానాలకి పరిమితమైంది. ఢిల్లీ ఎన్నికల్లో గెలుపుతో కమలం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. 27 ఏళ్ల తర్వాత బీజేపీ ఢిల్లీలో అధికారం చేపట్టబోతోంది. ఆప్ అధినేత కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ సహా పలువురు కీలక నేతలు ఓటమి పాలయ్యారు. ఢిల్లీ ప్రజల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోందన్నారు ప్రధాని మోదీ. ప్రజలు గుండెల్లో పెట్టుకుని మమ్మల్ని ఆశీర్వదించారన్నారు. ఢిల్లీ ప్రజలకు ఆప్ నుంచి విముక్తి దొరికిందని, డబుల్ ఇంజిన్ సర్కార్ని తెచ్చుకున్నారని అన్నారు. ఢిల్లీని డెవలప్ చేసి ప్రజల రుణం తీర్చుకుంటామన్నారు మోదీ. అవినీతి, అహంకార ఆప్కి ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. ఢిల్లీని వికసిత రాజధానిగా మారుస్తామన్నారు. పరిపాలన అంటే డ్రామాలు కాదన్నారు ప్రధాని మోదీ. ఏపీలో చంద్రబాబు ట్రాక్ రికార్డ్ నిరూపించుకున్నారని చెప్పారు. బీహార్లో నితీష్ ఎన్డీఏపై విశ్వాసం ఉంచారన్నారు. ఎన్డీఏ అంటే సుపరిపాలనకు నిర్వచనం అని చెప్పారు. తాను గ్యారంటీ ఇచ్చానంటే అది నెరవేరుతుంది అన్నారు. షార్ట్కట్ రాజకీయాలకు ఢిల్లీ ప్రజలు షాక్ ఇచ్చారని చెప్పారు. పనితీరు చూసే బీజేపీకి పట్టం కడుతున్నారని మోదీ స్పష్టం చేశారు. ఢిల్లీ హృదయంలో మోదీ ఉన్నారన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అబద్ధాలు, మోసాలు, అవినీతితో కూడిన శీష్ మహల్ని ఢిల్లీ ఓటర్లు ధ్వంసం చేసి ఢిల్లీని ఆపద నుంచి రక్షించారంటూ ట్వీట్ చేశారు. ఈ విజయం ఢిల్లీ అభివృద్ధికి నాంది పలుకుతుందన్నారు. ఢిల్లీని నెంబర్ 1 చేస్తామన్నారు అమిత్ షా. ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చామని, ఎన్నికల్లో ఓడినా ప్రజల వెంటే ఉంటామన్నారు ఆప్ అధినేత కేజ్రీవాల్. ఢిల్లీ ప్రజల తీర్పును శిరసావహిస్తామన్నారు. 10 ఏళ్లలో ఢిల్లీ ప్రజల కోసం ఎంతో చేశామని చెప్పారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను బీజేపీ అమలు చేయాలని చెప్పారు. ఎన్నికల్లో గట్టిగా పోరాడిన ఆప్ నేతలు, కార్యకర్తలకు కేజ్రీవాల్ ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఆప్కి ఎదురుదెబ్బ అంటున్నారు ఢిల్లీ సీఎం ఆతిషి. కాల్కాజీ ఓటర్లు తనను గెలిపించినందుకు కృతజ్ఞతలు చెప్పారు. అయితే ఇది సంబరాలు చేసుకునే టైం కాదని, బీజేపీ చేస్తున్న అక్రమాలకు, అవినీతికి వ్యతిరేకంగా తమ పార్టీ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని అన్నారు ఆతిషి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ స్పందించారు. ఢిల్లీ ప్రజలు మార్పు కోరుకున్నారని చెప్పారు. ఢిల్లీ ప్రజల కోసం తమ పోరాటం కొనసాగుతుంది అని చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తలు చాలా కష్టపడి పనిచేశారని ప్రియాంక గాంధీ అభినందించారు. జమ్మూ కాశ్మీర్లోని గందర్బాల్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సోనామాగ్లోని మార్కెట్లో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలంటుకుని 50 షాపులు, రెస్టారెంట్లు వరుసగా తగులబడ్డాయి. సమాచారం అందుకున్న ఫైర్ టీం అక్కడికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేసింది. భారత్ను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్గా మార్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది చివరిలో వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ను నిర్వహించనుంది. ఈ క్రమంలో పలువురు ప్రముఖ నటీనటులు, వ్యాపారవేత్తలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అడ్వైజరీ బోర్డులో భాగం కావడం ఆనందంగా ఉందంటూ మోదీకి ధన్యవాదాలు తెలిపారు చిరంజీవి. అల్లు అర్జున్, రష్మిక మందన్న కలిసి నటించిన సినిమా పుష్ప 2 సుకుమార్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమా యూనిట్ థ్యాంక్స్ గివింగ్ మీట్ ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్లో శనివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో అల్లు అర్జున్తో సహా యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు. ఇంత పెద్ద హిట్ చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ఇవాళ భారత్, ఇంగ్లాండ్ మధ్య రెండో వన్డే జరగనుంది. కటక్ వేదికగా మధ్యాహ్నం 1:30కు మ్యాచ్ ప్రారంభం కానుంది. 3 వన్డేల సిరీస్లో 1-0 ఆధిక్యంలో ఉంది టీమిండియా. గాయం నుంచి కోలుకున్న విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్తో అందుబాటులోకి వచ్చారు.